భీమారావు బరోడా నుంచి వస్తున్నాడా అమ్మా? మీకు ఆరోగ్యం క్షీణించిందని ఉత్తరం వేయమన్నారు కదా మావయ్య, వేశాను. అన్నీ ఉంటుంది. బహుశా ఆయన బయలుదేరి వస్తూనే ఉండొచ్చు మావయ్య. బాగా చదువుకుంటే ఆ బరోడా మహారాజు ఉపకార వేతనాలు ఇస్తానే ఉన్నాడమ్మా. ఆయన దైవ ఆయనకి తీరు దండం పెట్టచ్చమ్మా. ఆయన దయ వల్ల భీమారావు బియ్య పాస్ అయ్యాడు. నాకేమో ఆరోగ్యం క్షీణించినది, ఆయనకేమో అప్పులేమో తగ్గిపోతున్నాయి. నేనేమో మామూలు మనిషి కాదు. బరుడ మొత్తానికి 10 రోజులు కావస్తుందమ్మా. నేను పొయ్యేలోకైనా నేను ఏమన్నా చూస్తానంటావా తల్లి? అవే మాటలు మావయ్య, మీకేం కాదు. కాస్త నేర్చం అది మిమ్మల్ని చేస్తుంది. ఆయాసం తగ్గిపోతే మళ్ళీ ఎప్పుడులాగా తిరుగుతారు. మీకేం కాదు. మళ్ళీ చేస్తాను మావయ్య.